ఈనాడు మా నాయకుడు సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో వన్ మ్యాన్ కమిషన్ పైన స్టేట్మెంట్ ఇస్తూ దళిత సమాజము వారికి ఉన్న కమిట్మెంటు శ్రద్ధ దార్శనికత్వాన్ని తెలంగాణ దళితులు ఎవ్వరూ మరవలేరు అధ్యక్ష. ఇది ఒక చారిత్రక దినం అధ్యక్ష. ద డే ఆఫ్ సోషల్ జస్టిస్. ముప్పై 40 సంవత్సరాల కళ ఈరోజు సంపూర్ణంగా సాకారం కాబోతుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మా సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్క గారికి, ఎంపీ మల్లు రవి గారికి జాతి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, 1885-2025 కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప చరిత్ర ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ సోషల్ జస్టిస్. అందులో మన రిజర్వేషన్స్ వచ్చి 75-76 సంవత్సరాలైనా ఏదో ఒక అసమానతలు, అభద్రత, ఆందోళన కొన్ని వర్గాలకు కలుగుతుంది, కొనసాగుతుంది. మాకు వర్గీకరణ కావాలనే ఒక తపన, ఒక ఆకాంక్ష, ఒక కళ. ఐ వాంట్ టు మేక్ ఇట్ వన్ థింగ్ వెరీ క్లియర్ అధ్యక్ష. మా నాయకుడు, మా ప్రభుత్వము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. వీఆర్ ఫర్ సోషల్ జస్టిస్. మనం ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ కోట్స్ మనం వింటే మనకు అర్థమవుతుంది. ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఈక్వల్ రైట్స్. అదే రకంగా చాలా గొప్ప కోట్ బాబాసాహెబ్ది. బీ ఎడ్యుకేటెడ్, బీ ఆర్గనైజ్డ్, బీ రెడీ ఫర్ ఎడ్యుకేషన్. విద్యావంతుని కావాలి, నీలో మార్పు రావాలి, సమూలంగా ముందుకు పోవాలి, అవసరమైతే పోరాటం చేయాలి. ఇది బాబాసాహెబ్ ఇచ్చిన స్ఫూర్తి అధ్యక్ష. ఈ స్ఫూర్తి భారత సమాజానికి, ప్రపంచానికి ఒక ఆదర్శనీయం అధ్యక్ష. సమాజంలో అసమానతలు పెరగకూడదు. అసమానతలు పెరిగితే అభద్రత, అసహనం, ఆందోళన కూడా పెరుగుతాయి. ప్రతి ఒక్కరికి విద్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక రంగాలలో సమాన అవకాశాలు ఉండాలి. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ ఈక్వాలిటీ. నేను డెప్త్గా సబ్జెక్ట్కి పోకముందు అధ్యక్ష కొద్దిగా చరిత్ర చదివిన అధ్యక్ష. నేను ప్రధానంగా భారతదేశ చరిత్ర గత 2000 సంవత్సరాల చరిత్రలో ఆనాటి సంప్రదాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు రాను రాను ఓ చతుర్వర్ణ సిస్టమ్. ఆ తర్వాత ప్రపంచంలో వివక్ష ఉండే రేషియల్ డిస్క్రిమినేషన్, స్లేవరీ ఉండే. కానీ అన్నిట్లో బాధాకరమైన విషయం ఏంటి అంటే దిస్ ఇస్ ద ఓన్లీ సొసైటీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ which practice untouchability. This is the only society in the entire world which practiced untouchability. Because I hail from that communities, ఆ బాధ, ఆ అవమానము నాకు బాగా తెలుసు అధ్యక్ష. ఎంత చదువుకున్నా, ఎంత నిబద్ధత ఉన్నా, ఎంత స్ఫూర్తిని తీసుకున్నా మహనీయులు గాంధీజీ, అంబేద్కర్ అయినా
ఏదో ఒక జాగల వివక్ష తప్పదు. మనిషి ఆత్మగౌరవంతో బతకాలనుకుంటాడు అధ్యక్ష. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ అన్ ఇండివిజువల్ ఈజ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్చుకున్నది బాబాసాహెబ్ ద్వారా అధ్యక్ష. ఈ వివక్షను అస్పృశ్యను వ్యతిరేకించింది గాంధీజీ, బాబాసాహెబ్. విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో సమానత్వం కోసం రిజర్వేషన్ కల్పించిన గొప్ప ఆలోచన బాబాసాహెబ్. రాజ్యాంగంలో వివిధ ఆర్టికల్ ద్వారా విద్య, ఉద్యోగ చట్టసభలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించారు అధ్యక్ష. ప్రత్యేకంగా భారత సమాజంలో రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది సోషల్ జస్టిస్ సంబంధించి అధ్యక్ష. మనకు స్ఫూర్తిదాత బాబాసాహెబ్ అయితే బాబు జగజ్జీవన్ రామ్ ఒక రక్షణ మంత్రి, వ్యవసాయ మంత్రి, రైల్వే మంత్రి, ఉప ప్రధాని. మన తెలుగు బిడ్డ దామోదరం సంజీవయ్య గారు ఆనాడు 50-60 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఓ దళిత బిడ్డ. ఇది కాంగ్రెస్ చరిత్ర అధ్యక్ష. ఈనాడు మళ్ళీ ఇదే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, బ్లాక్ కాంగ్రెస్ నుంచి ఎదిగి ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడు అయిండు ఒక దళితుడు అంటే అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది అధ్యక్ష. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రము, హైదరాబాద్ చరిత్రలో ఫ్యూడలిస్టిక్ సొసైటీ. అలాంటి ఫ్యూడలిస్టిక్ సొసైటీ 56లో తెలుగు రాష్ట్రం, 70వ దశకంలో 80వ దశకంలో ఆనాడు ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణలు, ఆ భూ సంస్కరణల ద్వారా భూ పంపిణీ, ఇళ్ల స్థలాలు, ఇండ్లు, సబ్సిడీ మీద ఆర్థిక సహాయము, ఇలాంటి చర్యలు ప్రత్యేకంగా దళితులు, ఆదివాసులపైన చొరవ చూపెట్టింది అధ్యక్ష. 76 సంవత్సరాలు 1950. ఆ తరువాత 40 సంవత్సరాలకు దళిత సమాజంలో, దేశంలో కొన్ని రాష్ట్రాలలో అలజడి. ఈ అలజడి ఏంటి అంటే అభద్రత, అసహనం, అసంతృప్తి. ఇది ఆందోళనకు దారితీసింది అధ్యక్ష. ఇందులో రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుంది, కొన్ని వర్గాలకు సమతుల్యాన్ని పాటించాలి, అన్ని రంగాలలో సమగ్రంగా అభివృద్ధి చెందాలి ఈ వర్గాలు అని మొట్టమొదటి రాష్ట్రము దేశంలో పంజాబ్ రాష్ట్రం అధ్యక్ష. పంజాబ్ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రము, కులగణన, ఎస్సీ ప్రత్యేక వర్గాలు, ఉప వర్గాలకు సంబంధించి ఇవాళ అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపైన ఇవాళ ఏ డే ఆఫ్ సోషల్ జస్టిస్ గా కాంగ్రెస్ నాయకులు అభివర్ణిస్తూ ఉన్నారు. చరిత్రలో ఈ రోజు మర్చిపోలేని రోజు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. దేశవ్యాప్తంగా కూడా ఈ కుల గణన జరపాలని చెప్పి తీర్మానం కూడా చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద గాంధీ భవన్ లో సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, దీనిలో భాగంగానే సామాజిక సమస్యలు, వేళ్లూనుకుపోయి ఉన్న సామాజిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కాంగ్రెస్ ముందడుగు వేసిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అందరూ కూడా అక్కడ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. గాంధీ భవన్ ఆవరణలో జరుగుతున్న సంబరాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోపక్క చూడొచ్చు, అనుబంధ ఉప కులాల కేటగిరీకి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపాదన చేశారో, తీర్మానం చేపట్టారో, దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూడొచ్చు. అనుబంధ కులాలు మొత్తం కేటగిరీస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీస్గా వీటిని విభజించారు. గ్రూప్ 1 సామాజిక, ఆర్థిక, అలాగే విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని షెడ్యూల్ కులాలు ఇందులో దాదాపు 15 ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే గ్రూప్ 2కి సంబంధించి మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్ కులాలు దాదాపు 18ని గుర్తించారు. ఇవన్నీ కూడా 82 రోజులలోనే, అంటే అత్యల్ప సమయంలో మంత్రులందరూ కూడా సభ్యులుగా కమిటీగా ఏర్పడి వివిధ వర్గాల దగ్గర నుంచి సేకరించిన సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి ఫిబ్రవరి 3వ తేదీన వీటన్నిటి నివేదికని కూడా పొందుపరిచారు. ఆ నివేదికకు సంబంధించిన ప్రతులని ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీస్గా వీటిని విభజించారు. అలాగే గ్రూప్ 1లో కూడా దాదాపు 15 సబ్ కులాలను, అంటే సబ్ కేటగిరీస్ని గుర్తించారు. గ్రూప్ 2లో దాదాపు 18 కేటగిరీస్ని గుర్తించారు. గ్రూప్ 3లో మొత్తంగా 26 కేటగిరీస్ని గుర్తించారు. వీరందరికీ కూడా ఎన్నో దశాబ్దాలుగా అందని ఫలాలను ఇప్పుడు చేకూరే దిశగా, చేపట్టే దిశగా, అంటే ఏదైతే ప్రభుత్వం చేపడుతోందో అది ప్రతి ఒక్కరికి అందించాలి, లేకపోతే చేరాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఒక బృహత్తర కార్యక్రమంగా దీన్ని చెప్పొచ్చు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రస్తుతం ఇవన్నీ కూడా పొందుపరిచారు. ఎస్సీ రిజర్వేషన్కు క్రిమీ లేయర్ ప్రతిపాదించింది కమిషన్, అయితే వాటిని తిరస్కరించింది ప్రభుత్వం. క్రిమీ లేయర్ ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రస్తుతం మన బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఏదైతే 3 కేటగిరీస్లో విభజించారో వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి గ్రూప్ 1లో దాదాపుగా 15 ఉప కులాలను గుర్తించారు. గ్రూప్ 2లో 18, అలాగే గ్రూప్ 3లో దాదాపు 26. ఇది ఒక చారిత్రక రోజుగా, ఏ డే ఆఫ్ సోషల్ జస్టిస్గా కాంగ్రెస్ ప్రభుత్వం అభివర్ణిస్తూ ఉంది. దాదాపు 30 నుంచి 40 ఏళ్ల నాటి సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్టుగా తెలుస్తోంది. గ్రూప్ 1 కేటగిరీని కనుక విభజించినట్టు చూస్తే సామాజిక, ఆర్థిక పరంగా, అలాగే విద్యాపరంగా వెనుకబడిన పట్టించుకొని కులాలు 15 ఉన్నాయి. అలాగే గ్రూప్ 2లో 18 ఉన్నాయి. గ్రూప్ 3లో 26 గుర్తించారు. మొత్తంగా జనాభా శాతంలో దాదాపు 2014 జనాభా లెక్కల ప్రకారం ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఇక గ్రూప్ 1లో ఉన్న కులాల పేరును ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. బావూరి, బేడా, జంగం, చచాటి, డక్కల్, డొక్కల్వార్, జగ్గలి, కొలుపులవాండ్లు, పంబాడ, పంబండ, పంబాల, మాంగ్, మాంగరోడి, మన్నే, మఫ్తి, మాతంగి, మెహతర్, ముండాల, సంబన్, సప్తు. ఇవన్నీ కూడా గ్రూప్ 1 మొత్తం 15 కులాల పేర్లు ఉన్నాయి. మొత్తంగా షెడ్యూల్ కులాల జనాభాలో శాతాన్ని కూడా పక్కన వివరించారు. మనం చూడొచ్చు మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారు ఆ కులాలలో, వాళ్ళు కూడా శాతం ఎంతమంది ఉన్నారన్న డీటెయిల్స్ని చూస్తూ ఉన్నారు. ఇక గ్రూప్ 2లో మొత్తంగా 18 ఉప కులాలు, అంటే కులాలను విభజించారు. ఆ కులాల పేరును ఒకసారి మనం చూద్దాం. మొదటిగా మనం చూస్తే అరుంధతీయ, బైండ్ల, చమర్, మోచి, ముచి, చమర్ రవిదాస్, చమర్ రోహిదాస్, చంబర్, చెండాల, దండాసి, డోమ్, డోంబరా, పైడి, పానో, ఎల్లమల్వార్, ఎల్లమల్ వాండ్లు, గోడారి, జాంబవులు, మాదిగ, మాదిగ దాసు, మఫ్తీన్, పామిడి, పంచమ, మరియు, సమగర, సిందొల్లు, సిందొల్లును కూడా చిందొల్లు అంటూ ఉంటారు, యాటల, వల్లువన్. వీళ్ళందరూ కూడా గ్రూప్ 2 కేటగిరీ కింద తీసుకున్నారు. మొత్తం 18 కేటగిరీస్ ఇవన్నీ కూడా.
ఇక గ్రూప్ 3ని కూడా మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. గ్రూప్ 3లో మొత్తం 26 కులాలను గుర్తించారు. ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, అనాముక్, అరెమాల, అర్వమాల, బారికి, బాగర్, బాగరి, చలవాడి, డోర్, గాసి, హడ్డి, రెల్లి, చాంచడి, గోసంగి, హోలియా, హోలియా దాసరి, మదాసి కురవ, మదారి కురవ, మహర్, మాల, మాల అయ్యవార్, మాల దాసరి, మాల దాసు, మాల హన్నాయ్, మాల జంగం, మాల మస్తి, మాల సాలే, నేతకాని, మాల సన్యాసి, మిత అయ్యల్వార్, పాకి, మోటి, తోటి, రెల్లి. ఇవన్నీ కూడా కులాల పేర్లు. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం గుర్తించింది. ఏవైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీ కింద వీటన్నిటిని విభజించి ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏ ఒక్క ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎవరు కూడా సహాయానికి పొందట్లేదు. వీళ్ళందరినీ కూడా ఎటువంటి సహాయం పొందని వాళ్ళుగా గుర్తించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక ప్రకటన కూడా చేసి ఉన్నారు. మొత్తం కూడా జస్టిస్ షమీం ఏదైతే పొందుపరిచారో దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ కుల గణనను చేపట్టాలి అని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ ఒక తీర్మానం కూడా చేసింది. షెడ్యూల్ కులాల ఉపవర్గాలపై సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం మనం కొద్దిసేపటి క్రితమే చూసాం. ఎస్సీల వర్గీకరణ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది అన్నారు. వర్గీకరణపై లోతైన అధ్యయనం కోసం ఒక ఏకసభ్య న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా ఈ కమిషన్ దాదాపుగా 8,000 విజ్ఞాపనలను అందుకున్నారు. మొత్తం ఆ విజ్ఞాపనల ఆధారంగా 82 రోజుల్లో కమిషన్ ఈ నివేదికను ఇచ్చింది. మొత్తం 3 గ్రూపులుగా వీటిని విభజించి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదించండి, వర్గీకరణ సాధించడానికి ఢిల్లీకి పోదాంపా అంటే పోడియంలోకి పోతే మొత్తం శాసనసభలో ఉన్న 119 మంది శాసనసభ్యుల్లో ఒక్కరిని గొంతు చించుకొని అరుస్తున్న కాలంలో యావత్ తెలంగాణ రాష్ట్రం మనం చూడొచ్చు. గాంధీ భవన్ ఆవరణలో సంబరాలు మిన్నంటుతూ ఉన్నాయి. ఏదైతే అణగారిన వర్గాలకు సంబంధించి అభ్యున్నతికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని, వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని, అన్ని రకాలకు కూడా విద్య కావచ్చు, ఉపాధి అమలులో కూడా సంపూర్ణ న్యాయాన్ని అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. డే ఆఫ్ సోషల్ జస్టిస్గా అభివర్ణిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఉన్నారు. నగేష్, ఒక అణగారిన వర్గాలు కావచ్చు, లేకపోతే వేళ్ళూనుకుపోయిన సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరికినట్టే అని మనం అనుకోవాలా? ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం దొరకడం కోసమే సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత కేబినెట్ లో ముందస్తుగా ఆమోదం పొందడం చేశారు. తదుపరి అసెంబ్లీలో చర్చ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, మిగతా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మిగతా మంత్రులు కానీ సభ్యులందరూ మాట్లాడే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. అంటే ఒక చర్చని ప్రవేశపెట్టి ఈ బిల్లుని కేంద్రానికి పంపిస్తారు. అంటే రాష్ట్రంలో తాము ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పూర్తి నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్రానికి చెప్తుంది. కేంద్రంలో ఒత్తిడి చేసే విధంగా కేంద్రం ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తాము అనుకూలంగా ఉన్నామని ఆల్రెడీ చెప్పారు. సో ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 59 కులాలకు సంబంధించి వెనుకబడిన వర్గాలు ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ కూడా విభజించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు గ్రూప్ 1 లో ఉంటే, గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలు ఉన్నాయి. మొత్తం ఓవరాల్ గా సిఫారసు కూడా 15% చేశారు. మొదటి వాళ్లకు 1%, మిగతా వాళ్ళకు 9%, మూడో వాళ్ళకి 5%. సో మొత్తానికి ఓవరాల్ గా 15% నిర్ణయించే విధంగా కూడా ఒక రిపోర్ట్ అయితే తయారు చేశారు. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తికరమైన విషయమే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వాళ్ళ పోరాటం 3 దశాబ్దాలుగా కొనసాగుతుందని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఈనాటిది కాదు, ఏనాటి నుంచి కూడా కులాల మధ్య వాళ్ళు ఎదుగుతున్న తీరు, వాళ్ళ కుటుంబాలు వెనుకపడతారైన విధం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారని చెప్పొచ్చు. సుప్రీంకోర్టు కూడా ఇందుకు అనుగుణంగానే తీర్పు ఇవ్వడంతో గాంధీ భవన్ లో కూడా భారీ సంబరాలు
మిన్నంటే చెప్పొచ్చు. ఏఐసిసి కార్యదర్శి సంపత్ కౌర్ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గా, మిగతా ఎవరైతే ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో కూడా భారీగా సంబరాలు కూడా నిర్వహించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే స్టేట్మెంట్ ఇస్తుంది. ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా బీజేపీ పార్టీ పైన తెలియజేస్తుంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఎందుకు అనుకూలంగా వచ్చిందని చెప్పచ్చు. దీంతో ఖచ్చితంగా ఈ బిల్లు ఏదైతే ఉందో మాదిగలకు అనుకూలంగా, అంటే వాళ్ళు వెనుకబాటుతనానికి గురైన కాబట్టి వాళ్ళందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఉంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రతి రిపోర్ట్ ను కూడా అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చి కూడా అందరూ మాట్లాడే విధంగా కూడా ప్రస్తుతం అయితే సభ కొనసాగుతుందని చెప్పచ్చు. ఈ బిల్లుని చర్చ తర్వాత కేంద్రానికి పంపే అవకాశం కనిపిస్తుంది. దీంతో మాదిగలు అయితే భారీగా సంబరాలు అయితే చేసుకుంటున్నారు. రైట్ నగేష్, థ్యాంక్ యూ సో మచ్. షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏకసభ్య న్యాయ కమిషన్ సిఫార్సులను సమర్పించిన తర్వాత గ్రూప్ 1లో దాదాపుగా పూర్తిగా వెనుకబడిన 15 కులాలకు 1% కోటా ప్రతిపాదించారు. గ్రూప్ 2లో 18 కులాలకు 9% రిజర్వేషన్ ప్రతిపాదించారు. గ్రూప్ 3లో మెరుగైన ఉపాధి పొందిన 26 కులాలకు 5% రిజర్వేషన్లను ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసింది. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏవైతే కులాల పేర్లున్నాయో అవి స్పష్టంగా చూడొచ్చు. ఈ ప్రతులనే అసెంబ్లీలో కూడా పొందుపరిచారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మనం చూసాం, గాంధీ భవన్ ఆవరణలో సంబరాలైతే మిన్నంటుతూ ఉన్నాయి.